హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. ఈ రోజు వీడియోలో మీకు ఒక ఎక్సలెంట్ స్టాక్ అండి, అంటే మంచి స్టాక్. చాలా రోజుల తర్వాత, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు అది ఒక మన ఇండియన్ స్టాక్ మార్కెట్ కే మేజర్ రోల్ ప్లే చేసే స్టాక్ అనమాట. అటువంటి స్టాక్ గత కొన్ని రోజుల నుండి ఫాలో అవుతుంది. సో దాన్ని అబ్జర్వేషన్ లో పెట్టి ఇప్పుడు అది ఏమైనా బయింగ్ చేయొచ్చా చేయకూడదా, అంటే ఆ లెవెల్స్ దగ్గరికి ఉందా లేదా ఒకసారి మనం క్రాస్ చెక్ చేసి సో బయింగ్ చేయొచ్చు అనుకుంటే వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ అకార్డింగ్ టు యువర్ ఓన్ డిసిషన్స్. ఎందుకంటే మార్కెట్స్ ఆర్ చాలా రిస్క్ తో కూడుకున్నవి, చూసుకొని చేసుకోండి. నా సజెషన్ చెప్తాను, ఫైనల్ డిసిషన్ మీది. దెర్ ఇస్ నో ఫోర్స్ టు ఇన్వెస్ట్. సో ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి అయితే ఫోర్స్ చేయరు, ఆలోచించుకొని చేసుకోండి. రైట్. సో ఇంకా మేజర్ గా మనం కంటెంట్ లోపలికి వెళ్తే మనందరికీ తెలుసు, వన్ ఆఫ్ ది టాప్ లీడింగ్ స్టాక్ బిఎస్సి బొంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ స్టాక్ ని చూసుకుంటే లాస్ట్ వన్ డే నుండి లాస్ట్ వన్ డేలో రూ. 95 పడిపోయింది. లాస్ట్ వన్ వీక్ లో రూ. 259 పడిపోయింది. అంటే కంటిన్యూస్ గా స్టాక్ అనేది పడుతూ ఉంది. బేసికల్ గా ఈ స్టాకు ఫండమెంటల్ గా చాలా బాగుంది, మంచి స్టాక్. ఫండమెంటల్ గా బాగుంది. పిబై రేషియో కొంచెం ఎదిగింది కానీ డెప్త్ అయితే లేదు. ఫండమెంటల్ గా బాగుంది, నెట్వర్క్ పరంగా కూడా మంచి గ్రోత్ చూపెడుతుంది. అండ్ ఇది ఇక మీ అందరికీ తెలుసు, బిఎస్సి అంటేనే ద హార్ట్ ఆఫ్ ది ఇండియన్ స్టాక్ మార్కెట్ గా జనరల్ గా అందరూ కన్సిడర్ చేస్తూ ఉంటారు. మరి ఇటువంటి స్టాకు ఇప్పుడు ఈ ఫాలింగ్ లెవెల్లో ఉంది. దీన్ని మీరు కనుక ఫోకస్ చేస్తే, ఇన్ కేస్ ఇది ఆల్మోస్ట్ ఫాలింగ్ రేంజ్ లో గ్రాఫ్ చూస్తే మీకు కనబడుతూ ఉంది. సో 2300 రేంజ్కి వస్తే ఒక మంచి సపోర్ట్ ఉందండి దీనికి. సపోర్టింగ్ లెవెల్స్ బిఎస్సికి 2300 దగ్గర ఉన్నాయి. సో 2300 రేంజ్ లోపలికి వస్తే మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్స్ కోసం ప్లాన్ చేయడానికి ఆలోచించుకోండి. సో మంచి స్టాకు, వాస్తవానికి మంచి స్టాకు. ఎవరికైతే లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్స్ కోసం బెస్ట్ స్టాక్ కోసం వెతుకుతున్నారో దీన్ని ఒక మంచి కంపెనీగా మనం కన్సిడర్ చేయవచ్చు. సో ద బయింగ్ లెవెల్స్ వచ్చి 2300, అదర్వైజ్ 2100. ఈ రేంజ్ బాండ్స్ లో మనం దీన్ని బై చేసి కొంచెం వెయిటింగ్ పీరియడ్, ఈ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెయిటింగ్ పీరియడ్. సో 6 మంత్స్ కానీ, యాక్చువల్గా 1 or 2 months సరిపోతుంది. మనం 3 months 6 months కానీ వెయిట్ చేస్తే చాలా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందండి. చాలా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. సో మంచి స్టాకు, ఇటువంటి స్టాక్ మన తెలుగు వాళ్ళందరికీ తెలియాలన్న ఉద్దేశంతోనే ఈ స్టాక్ గురించి చెప్పడం జరిగింది. రైట్. సో ఫైనల్ గా డిసిషన్ మీదే, దెర్ ఇస్ నో ఫోర్స్ ఎట్ ఆల్. మన వీడియో చూసినంత మాత్రం చెప్పాలని ఏం లేదు, ఎందుకంటే యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వల్ల మనం కూడా అలా మాట్లాడాల్సి వస్తుంది. మీకు అర్థమై ఉంటుంది. సో నేను ఏం చెప్తున్నాను. రైట్. సో నెక్స్ట్ ప్రిడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్తే, ఎలా ఉండబోతుంది రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది ఒకసారి చూద్దాం. సో మార్కెట్ గురించి చూస్తే ఆల్మోస్ట్ ఇప్పుడే మార్కెట్ చాలా రోజుల తర్వాత మార్కెట్ పిఈ సైడ్కి వస్తుందండి. చాలా రోజుల తర్వాత మార్కెట్ పిఈ సైడ్కి వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని మనం కనుక ప్రిడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్తే చెప్తాను ఒక నిమిషం. సో మీకు మనం చార్ట్స్ చూపెట్టకూడదు కాబట్టి నేను క్లియర్గా మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో చూడండి, రేపు మీకు నేను ఫస్ట్ సజెస్ట్ చేయబోయే స్టాకు గ్లెన్మార్క్ ఫార్మా. సో గ్లెన్మార్క్ ఫార్మా ఈ స్టాక్ ఏదైతే ఉందో రేపు ఇది మీకు ఇంట్రాడేలో బేరిష్ చూపెట్టే అవకాశం ఉంది. ఇది ఎంట్రీ ప్రైస్ వచ్చి 2160 దగ్గర ఎంట్రీ ప్రైస్ తీసుకోండి. 2160 దగ్గర ఎంట్రీ ప్రైస్ తీసుకుంటే 2140 నుండి మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ వాడుకుంటే 2100 వరకు మీకు టార్గెట్ ఉందండి. రైట్. సో అలాగే స్టాప్ లాస్ 2182 దగ్గర ఉంది ఇది. అలాగే నెక్స్ట్ కంపెనీ బిఎస్సి అండి. సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ కంపెనీ ఇది కనుక మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ 2272 దగ్గర కనుక వెళ్తే, ఇక్కడికి వెళ్తే మీకు ఎంట్రీ చాలా బాగా దొరుకుతుంది. 2272 దగ్గరికి వెళ్తే బుల్లిష్ చేయండి. సో 2300 దగ్గర నుండి మీరు టార్గెట్ పెట్టుకుంటే 2320 వరకు మనకి టార్గెట్ ఉందండి. 2320 వరకు టార్గెట్ ఉంది. రైట్. సో దీని స్టాప్ లాస్ వచ్చేసరికి 2249 అనేది దీని స్టాప్ లాస్ అండి. 2249 అనేది దీని స్టాప్ లాస్. ఇది కేస్ 1. ఒకవేళ మార్కెట్ కొంచెం గ్యాప్ అప్ అయిందే అనుకోండి, ఇది కేస్ 1. ఇప్పుడు సెకండ్ కేసు రాస్తున్నాను బిఎస్సిలో. కేస్ 2లో మీరు 2382 దగ్గర కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. 2382.
రెండు బులిష్. ఒకవేళ గ్యాప్ అప్ అయ్యి సెకండ్ దానికి వచ్చినా నో ప్రాబ్లం. సో దీని టార్గెట్ వచ్చి 2400 దగ్గర నుండి 2420 వరకు టార్గెట్ ఉందండి. 2420 వరకు టార్గెట్ ఉంది. 2363 అనేది మీ స్టాప్ లాస్ అండి. 2363 అనేది మీ స్టాప్ లాస్ అండి. సో ఇది రేపు ఇంట్రాడేకి సంబంధించిన స్టాక్స్. అలాగే ఇండెక్స్కి వస్తే నిఫ్టీ సెన్సెక్స్ సెన్సెక్స్ ఎబో 82,750 వస్తే, ఎబో 82,750 వస్తే మాత్రమే మీరు వెయిట్ చేసి 82,800 పిఈని ఫోకస్ చేయండి. 82,800 పిఈని ఫోకస్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ బిలో 56,600 వస్తే, బిలో 56,600 కనుక వస్తే వెయిట్ చేయండి. వెయిట్ చేసి 57,000 పిఈ తీసుకోండి. సో 57,000 పిఈ, ఏం జరిగినా 57,000 పిఈ అనేది బ్యాంక్ నిఫ్టీకి సేఫ్ టర్మ్ అనమాట. అలాగే మిడ్ నిఫ్టీ అండి. మిడ్ నిఫ్టీ సో 13,000 పిఈ, 13,000 అది కూడా బిలో 12,950, 12,950కి బిలో వస్తేనే 13,000 పిఈ తీసుకోండి. అలాగే ఫిన్ నిఫ్టీ 27,200 పిఈ తీసుకోండి. 27,200 పిఈ తీసుకోండి. ఇది రేపటికి మీకు సంబంధించిన ఇండెక్స్ ప్రిడిక్షన్, సో ఆప్షన్స్ దీనికి సంబంధించి. నెక్స్ట్ మన ఇక యూట్యూబ్లో ఎవరైతే నిన్నటి వీడియోకి కామెంట్ చేశారో ఆ వీడియోస్కి ఆన్సర్ చెప్తాం. వీడియోలో కామెంట్స్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. బిఎస్సి స్టాక్స్ రవి గారు 2650 దగ్గర 50 షేర్స్ తీసుకున్నాను. ప్రజెంట్ ఫాలోయింగ్ లో ఉంది. ఎంతవరకు ఫాలో అవచ్చా? ఇదే వీడియోలో చెప్పానండి. సో డోంట్ ప్యానిక్. మా అయితే కొంచెం ఫాలో అయినా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. 2300 దగ్గర కానీ 100 కానీ యావరేజ్ చేసుకోండి. శేషువరెడ్డి గారు, లారిస్ ల్యాబొరేటరీ కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతుంది. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద కంపెనీ. సార్ షల్ ఐ బై ఆర్ సెల్ నో? అంటే మీరు ఏ ప్రైస్ లో కొన్నారో చెప్తే నేను చెప్తానండి. బట్ లారిస్ ల్యాబొరేటరీ అనేది ఇప్పుడైతే దాన్ని కొంటే మాత్రం చాలా ఇబ్బందులు, అంటే ఫాల్ అయ్యే అవకాశం ఉంది. రెసిస్టెన్స్ పాయింట్ అయితే స్ట్రాంగ్ గా ఉంది. రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర స్ట్రాంగ్ గా ఉంది. సో జాగ్రత్త. కరెక్ట్ ఆప్షన్ కాదు. మోక్షశ్రీ గారు, గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్, వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఐ విల్ బై సార్. థ్యాంక్ యూ అండి. సో కళ్యాణి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మ. బలగా వీడియోస్ గారు, చంబల్ ఫెర్టిలైజర్ స్టాక్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఫర్ ద హై రిటర్న్స్? గుడ్ అండి. కాకపోతే మంచి కొంచెం ప్రాఫిట్ రాగానే బుక్ చేసుకోవాలి, ఎగ్జిట్ అవ్వాలి. బాలాజీ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సో సార్, ఏసీఎంఈ సోలార్ ప్రెసెంట్ లెవెల్స్ లో బై చేయొచ్చా? సో ఏసీఎంఈ సో అసలు ఈ లెవెల్స్ లో బై చేయడం అనేది చాలా హ్యూజ్ రిస్క్ తో కూడుకుంది. ఎందుకంటే ఇక్కడ కొంచెం హైలో ఉంది, 52 వీక్స్ హైలో ఉంది. రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరలో ఉంది. ఇటువంటిప్పుడు బై చేయడం కొంచెం ప్రాబ్లం అవుతుంది, చూసుకోండి. డిఆర్ఎస్ రెడ్డి గారు, రియల్లీ టోటల్ వరల్డ్ ఎంటర్స్ ఇన్ టు ద గ్రీన్ ఎనర్జీ సెక్టర్. నైస్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ అండి. సో ఇది మన రేపటికి సంబంధించిన వీడియో. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఎవరు కూడా మీకు ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఫోర్స్ చేయరు. మీకు నచ్చితేనే వీడియో చూసేవాళ్ళు సో మీ అనాలిసిస్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. జస్ట్ వీఆర్ షేరింగ్ అవర్ నాలెడ్జ్, దట్స్ ఇట్. దెర్ ఇస్ నో ఫోర్స్ అట్ ఆల్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్ పర్పస్. సో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు, మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్, ఇది మన కొత్త ఛానల్ పెట్టాం. సో ఈ కొత్త ఛానల్ని డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రైనింగ్స్ వాటి కోసం నెక్స్ట్ మంత్ బ్యాచ్ లో జాయిన్ అవ్వండి. సో ఆగస్ట్ బ్యాచ్ లో. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ అవర్ వాచింగ్ అవర్ వీడియో. సో అంటిల్, టేక్ కేర్, బాయ్, జై హింద్.